హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నూస్ వైఫ్ ఛానల్. ఈరోజు మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని మిరపకాయలు, కొన్ని ఆనియన్స్ ముక్కలు, అలాగే కొంచెం క్యారెట్ తురుము, టమోటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర మంచిగా మిక్స్ చేయాలి. ఇలాగే బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పొడి, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆమ్లెట్ అంటేనే ఎక్కువ ప్రోటీన్ అని అంటారు కదా, అలాగే మనం కూడా ప్రతి ఒక్కళ్ళు తింటే కూడా చాలా మంచిది. ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసి వేసుకున్న వాటిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత పఫీగా వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నురుగు వస్తే బాగుంటుంది, పఫీగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఈ మిక్స్ చేసిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ముందు ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని బ్రెడ్స్ అనేవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్స్ ఇలా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ప్యాన్ బాగా హీట్ అయినాక బ్రెడ్స్ అనేది బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఇలా వేసుకోవాలి. దీని చుట్టూరు కొంచెం గీ వేసుకుంటే మనకు అనేది బ్రెడ్ ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది, పఫీగా. ఇది బాగా కాలనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని దీని మీద పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్కి రొటేట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.